తండ్రి. మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి అంత్య దినములలో అంతరిస్తున్న దైవత్వం అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున సమాజంలో కొన్ని అంతరిస్తూ పోతున్నాయండి. అంటే అంతరించిపోవడం అంటే ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేకుండా పోతున్నాయండి. మన భారతదేశంలో కూడా జంతువుల్లో చూసుకుంటే పెద్ద పులి అనేది వాటి సంఖ్య అనేది ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేదండి. కానీ ప్రస్తుత కాలంలో పెద్ద పులుల సంఖ్య అనేది తగ్గిపోయాయండి, అంటే అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారంటే ఆఫ్రికా ఖండంలోని నమీబియా అనే దేశాన్ని వెళ్ళి కొన్ని పులుల్ని మన దేశంలోనికి తీసుకురావడం కూడా జరిగిందండి. అవే కాకుండా ఇంకా చూసుకుంటే మరికొన్ని జీవులు కూడా అంతరిస్తూ ఉన్నాయి. కాబట్టి వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఒకటి చేసి వన్యప్రాణులు అనేవి మరి అంతరించిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే ఈ యొక్క అడవి జంతువుల్ని ఎవరైనా కనుక వేటాడితే వాళ్ళకి కఠిన శిక్షలు అమలుపరచడం ఇవన్నీ కూడా చేస్తున్నారండి. అలాగే ఇంకా మనం చూసుకుంటే మరి ఏవైతే మరి కొన్ని జీవులు అంతరించిపోతున్నాయో వాటికి సంబంధించి ఒక బుక్ కూడా ఉందండి. అందులో ఏవైతే జీవులు అంతరించిపోతున్నాయో వాటి డేటా మొత్తం కూడా అందులో రాయడం, దాన్నే రెడ్ డేటా బుక్ అంటే అంతరించిపోతున్న జీవులకు సంబంధించిన సమాచారం అంతా కూడా అందులో ఉంటుందండి. అలాగే ఒకప్పుడు మనం చూసిన వాటిల్లో, మన ఇంటి దగ్గర మనం చూసిన వాటిలో కూడా కొన్ని అంతరించిపోతున్నాయి. చిన్నప్పుడు మనం చూసిన ఇప్పుడు లేవు. ఏంటో చెప్పగలరా? కాకులు ఇప్పుడు ఉంటున్నాయండి. కానీ ఏంటంటే ఇప్పుడు మనం చూసిన వాటిలో ఇప్పుడు చూస్తున్నాం, కాకులని ఇప్పుడు చూస్తున్నాము, అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని మనం చూడట్లేదు. 5 పైసలు నాణ్యాలు కానీ 10 పైసలు నాణ్యాలు కానీ ఇప్పుడు చూస్తున్నారండి. 20 పైసలు నాణ్యం, పోనీ పావల ఇదన్నా చూస్తున్నారండి. పావలే లేదంటే ఇంకా 5 పైసలు 10 పైసలు అనేవి మనం చూడలేదండి. ₹1 అనేది కూడా లేదండి. కాబట్టి ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయండి. అయితే ఇవన్నీ కూడా అంతరించిపోయినా కూడా మనకి అవి అంతరించిపోవడం వల్ల మనకు పెద్దగా జరిగే నష్టాలు అనేవి ఏమీ లేవండి. పెద్ద నష్టాలు ఏమైనా ఉన్నాయండి? లేవు. కానీ మనుషుల్లో కనుక దైవత్వం కనుక అంతరించిపోతే దానివల్ల మనము శాశ్వత పరలోక జీవితం అనేది మనం కోల్పోతామండి. కాబట్టి ఇది మనుషులు అంతరించిపోకుండా మనం మరి మనలో దేవుని యొక్క దైవత్వం అనేది మనలో ఉండేలాగా మనం బ్రతకాలండి. ఒకసారి మన బైబిల్లో చూసుకుంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ
3వ అధ్యాయము 4వ వచనం, 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలా అనగా మనుషులు అంటే ఇప్పుడు అపాయకరమైన దినములు అనేవి ఎలా వస్తున్నాయి? రోజులు మారాయి అంటారు, రోజులు. కానీ మారింది ఏంటంటే మనుషులు మారుతున్నారండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే అంత్య దినముల్లో అపాయకరమైన, అంటే ఎవరి వల్ల అపాయకరం వస్తుంది? అపాయం అంటే మనుషులు మారిపోవడం అనేది దేవుడు ఎలా చెప్తున్నాడంటే అపాయకరమైన కాలం. అంటే మనుషులు మారిపోతూ ఉన్నారని ఇక్కడ మనుషులకు సంబంధించి ఒక 19 గుణాలు అనేవి ఇందులో దేవుడు రాయించాడండి. అవేంటంటే చదవండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు. చాలండి. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అందులో దేవునికి నచ్చని గుణాలు ఒక 19 గుణాల దాకా మనుషుల్లో ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనుషులో ఉన్నాయంటే దైవత్వం మనుషులో అంతరించిపోతుందని అర్థమండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రారంభంలో చూసుకుంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు అని ఉంటుందండి. ఆది కాండంలో మనం చూసుకుంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు తన పోలికనందు తన స్వరూపమునందు నరును సృజించునని ఆది కాండంలో వ్రాయబడి ఉంటుందండి. కానీ ఆ పోలిక ఏమైపోతుంది? దేవుని పోలికంటే మనలాగా అప్పుడు ముక్కు, చెవులు, నోరు ఇవి కాదండి. దేవునికంటూ కూడా కొన్ని గుణాలనే ఉంటాయండి. అలాంటి గుణాలని కలిగి ఉండటం. దేవుని పోలిక అనేది 2 రకాలుగా మనం చెప్పొచ్చండి. అంటే మాట్లాడే గుణము, చూసే గుణము, వినే గుణము. ఇలాంటివన్నీ కూడా ఒక రకమైతే ఇంకా 2వ రకం ఏంటంటే దేవుల్లో ఉన్న ప్రేమ, దేవుల్లో ఉన్న పరిశుద్ధత, దేవుల్లో ఉన్న నీతి న్యాయములు. ఇవన్నీ కూడా దేవుని పోలిక కిందకి వస్తాయండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రారంభంలో మొదటి మానవుడైన ఆదామును సృజించినప్పుడు ఇలాంటి గుణాలన్నీ కూడా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మరి ఆదామును చేసినప్పుడు ఇలాంటి గుణాలన్నీ కూడా ఉన్నాయండి. ఇలాంటి గుణాలన్నీ కూడా ఉన్నాయండి. మరి ఆదాములో ప్రేమ ఉందండి. ఆదాము ప్రారంభంలో పరిశుద్ధత ఉందండి. అలాగే నీతి న్యాయములు ప్రారంభంలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. మరి ఆదాము ఎంతటి ప్రేమ కలిగిన వాడంటే మరి తన భార్య అయిన హవ్వ వల్ల దేవునితో మాట్లాడే పరిస్థితి కూడా కోల్పోయారండి. దైవత్వం అనేది మరి ఆదాము కోల్పోవడం అనేది జరిగిందండి ప్రారంభంలో. ఎవరి వల్ల కోల్పోయారు? ఎవరి వల్ల కోల్పోయారంటే అపవాది వల్లే. ప్రత్యక్షంగా అయితే హవ్వ. అంటే ఈ హవ్వ వల్లే మరి దేవునితో ఉండే పరిస్థితి, దేవునితో మాట్లాడే పరిస్థితి, ప్రతి చల్లపూట కూడా దేవుడు వచ్చి మాట్లాడే ఇలాంటి పరిస్థితి నుండి దూరమైపోయాడండి. చక్కగా హ్యాపీగా ఆ యొక్క ఏదైనా వనంలో ఆనందంగా ఉంటున్న అలాంటి ఆదాముకి కష్టాలు కొని తెచ్చి పెట్టిందండి. ఎవరండి? హవ్వ. మరి నిత్యత్వాన్ని కూడా దేవునితో ఉండే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఏదైనా వనంలో నుండి ఇంటి వేయబడ్డాడు. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయండి? హవ్వ ద్వారా వచ్చాయి. అయినప్పటికీ ఒక మాట అన్నాడండి, నీ వల్లే నేను దేవునితో ఉండే అవకాశం అనేది కోల్పోయాను అని ఒక్క మాట కూడా
అనలేదండి. అంటే తన భార్య అంటే ఆదాముకి ఎంత ప్రేమ అండి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆదాముకి? దేవుళ్ళ నుండే ఈ ప్రేమ అనేది వచ్చిందండి. చివరికి దైవత్వాన్ని కోల్పోయిన తను కష్టపడి తన యొక్క చెమట చిందించినదే, ఓకేనా, తన పూట గడవన పరిస్థితి వచ్చింది అంటే ఇదంతా కూడా ఎవరి వల్ల వచ్చింది? అవ్వ వల్ల వచ్చింది. నీ వల్ల ఇదంతా జరిగింది, అసలు నువ్వు నీ వల్ల ఇదంతా జరిగిందని మరి ఎప్పుడు కూడా అనలేదండి. అవ్వను ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాగే హవ్వ గారితో మరి సంసారం చేస్తూనే ఉన్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇవన్నీ కూడా దేవుని పోలిక ఉండబట్టే, దేవుల్లో ఉన్న ప్రేమ ఆదాము గారిలో ఉండబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. కాబట్టి ఎంత ప్రేమ ఎలా వచ్చిందంటే దేవుళ్ళ నుండి వచ్చిందండి. తర్వాత ఈ పోలిక ఏమైపోయింది? దేవుని పోలిక ఏమైపోయింది? ఆదికాండము 5వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదాము వంశవళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, ఇక్కడ చూడండి, దేవుని పోలికగా అతన్ని చేశాను. చాలండి, ఇక్కడ దేవుని పోలికగా అతన్ని చేశానని ఉంటుందండి. ఆ తర్వాత క్రిందకు వచ్చిన తర్వాత ఆ పోలిక మారిందండి. 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు, చాలండి, తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని. ఇదేంటి ఇక్కడ పోలిక మారిపోయింది? ప్రారంభంలో దేవుని పోలికలో ఉంది. తర్వాత ఆ యొక్క క్రింద వచనంలో 3వ వచనంలోకి వచ్చేటప్పటికి తన పోలిక అని ఉంటుందండి. అంటే దేవుని పోలిక ఏమైపోయిందండి? దేవుని పోలిక మారిపోయిందండి. దేవుని పోలిక పోయి ఆదాము పోలిక అనేది రావడం అనేది జరిగిందండి. అంటే ప్రేమ అనే పోలిక, పరిశుద్ధత అనే పోలిక, అలాగే నీతి న్యాయములనే పోలిక, ఇవన్నీ కూడా ఏమైపోయినాయండి? అంతరించిపోయాయా? ఇవన్నీ కూడా కొంతమంది కొన్ని పదాలు మనం తెలియకుండా ఉపయోగిస్తూ ఉంటామండి. నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, నేను నిన్ను రక్షిస్తా అంటారు. పణం అంటే ఏంటండి? పణం అంటే కరెక్ట్ అర్థం ఏంటండి అసలు? పణం అంటే మధ్యయుగంలో భారతదేశంలో శాతవాహన రాజులు ఉపయోగించిన కరెన్సీ అండి, నాణెం పేరు. ఆ నాణ్యాన్ని పణం అని కూడా అంటారండి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పుకుంటే తల తాకట్టు పెట్టేనా అంటారు కదా. అంటే నేను ఏదో విధంగా నేను నిన్ను కాపాడుతాను, ఏదో విధంగా నేను నిన్ను రక్షిస్తాను, అది కాపాడుతానని అర్థం అండి. కాబట్టి ఈ విధంగా దేవుల్లో ఉన్న ఈ పోలిక, దేవుల్లో ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా మరి తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారు గనక రాకపోతే ప్రేమ అనే పదాన్ని మనం మర్చిపోయేవాళ్ళం అండి. ప్రేమ అనే పదము మరలా యేసుక్రీస్తు వారు రావడం వల్ల మళ్ళీ జీవం పోస్తుందండి. యేసుక్రీస్తు వారు రావడం వల్ల ప్రేమ అనే పదానికి మళ్ళీ జీవం వచ్చిందండి. కానీ కొంతమంది యేసుక్రీస్తు అనగానే చాలామంది చాలా చీప్గా, అంటే దేవుని యేసుక్రీస్తు వారి గురించి తెలియక ఏముందండి, 2 చెక్కలు 3 మేకులు, సిలువలో కూడా తన ప్రాణాన్ని తనే కాపాడుకోలేక నా దేవా నా చేయి ఎందుకు విడిచితువని తండ్రిని అడిగాడు. అతను కాపాడుకోలేకపోయాడు అని యేసుక్రీస్తు వారి గురించి తెలియక చాలా చీప్గా మాట్లాడతారండి, తెలియనివాడు. కానీ మరి దేవునిలో నుండి వచ్చిన ఈ ప్రేమ అనేది యేసుక్రీస్తు వారి తర్వాత
మరలా జీవం పోసుకుందండి. లేకపోతే ఈ యొక్క సమాజానికి ప్రేమ గురించి కూడా సరైన అవగాహన అనేది ఉండేది కదండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాప మెరుగని ఆయనను మన కోసం ఎలా చేశారంటే పాపముగా చేసెను. అంటే అంతకు ముందు వరకు కూడా అసలు యేసుక్రీస్తు వారికి పాపం అంటే ఏంటో తెలియని ఆయనకి పాపుల కోసం మరి తన యొక్క శిలువ యాగంలో మన కోసం అనేది చనిపోవడం కూడా జరిగిందండి. ఇప్పుడు శిలువ శిక్ష అనేది మరి ప్రపంచ నేరాల్లో శిక్షల్లో కనుక చూసుకుంటే అతి కఠినమైన శిక్ష ఏదంటే శిలువ శిక్ష. అంటే శిలువ శిక్ష అనేది ఆనాటి కాలంలో చాలా కఠినమైన శిక్ష కింద ఉండేదండి శిలువ శిక్ష. కాబట్టి ఎందుకు అంత కష్టమైన చావు మరి యేసుక్రీస్తు వారు అనుభవించారు? ఎవరి కోసం అంటే మన కోసమేనండి. కాబట్టి దేవుని యొక్క త్రిగుణ తత్వం అనేది తెలియాలంటే, త్రిగుణ తత్వం 3 అంటే 3 అంటే దేవుళ్ళలో ముఖ్యంగా అంటే చాలా గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ముఖ్యంగా 3 గుణాలు ఉన్నాయండి దేవుళ్ళలో. గుణం అంటే ఏంటండి? క్యారెక్టర్ లేదా మైండ్ సెట్ అంటాం. అంటే దేవుళ్ళు ఉండే కొన్ని గుణాలు లేదా లక్షణాలు. అవి ముఖ్యంగా మనం చూసుకుంటే దేవుళ్ళలో ముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమ అండి. ఈ ప్రేమ అనే గుణం బైబిల్లో సుమారుగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే సుమారుగా 700 సార్లు వ్రాయబడి ఉంటుందండి. 700 సార్లు వ్రాయబడి ఉంటుందండి ప్రేమ అనే గుణం. కాబట్టి మరి ఈ ప్రేమ దేవుడు ఎంతవరకు ప్రేమించగలడంటే ఎంతవరకైనా ప్రేమించగలడు. నీకోసం ఎంత పాపినైనా క్షమించే అంతటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడండి. ఎలాంటి వాడువైనా నువ్వు ఏ విధంగా ఎంత ఘోర పాపమైనా దేవుడు క్షమించగలడు. కానీ ఒక కండిషన్ పెడతాడండి. ఒక కండిషన్ ఏంటది? యోహాను సువార్తలో చూసుకుంటే 8వ అధ్యాయంలో మరి ఒక స్త్రీని వ్యభిచారం మందు పట్టబడుతున్న ఒక స్త్రీని మరి తీసుకువచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకువచ్చి మరి ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను. కాబట్టి నీవేం చెప్తావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఇవని రాళ్లతో కొట్టి చంపాలి, అయినా నువ్వేం చెప్తావు? నీ దగ్గర తీసుకొచ్చామని చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే ముందు ఏమంటారంటే ఇంకా పట్టు వదలకు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీలో ఎవరైతే పాపం చేయలేదో ముందుగా ఆమె మీద రాయి వేయమని చెప్పడం జరిగింది. అప్పుడు వేశారండి ఎవరన్నా అంటే పాపం చేయని వాడు ఎవరు కూడా లేరండి. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఆమెను ఏమి అంటారు? అయితే ఫైనల్గా ఒక మాట అంటారండి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపును, ఇక మీదట పాపము చేయకము. కండిషన్ ఏంటండి? ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటికి ఓకే నేను క్షమిస్తా, ఇక మీదట మాత్రం నీవు పాపము చేయకము. అంటే దేవుడు ఎలాంటి వారినైనా రక్షిస్తాడు, క్షమిస్తాడు, కానీ ఆ తర్వాత పాపం చేయకుండా ఉండాలండి. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదంటే యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసిందేనండి, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకున్నవాడు ఆయనే. అంటే పండు ముసలైనా కూడా
ఎత్తుకోగలిగిన వాడు, నిన్ను ఎత్తుకున్నవాడు నేనంటే ఎలాంటి ప్రేమ అండి. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం బాగా చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మన పిల్లలు బాగా ప్రేమిస్తూ ఉంటామండి. అసలు ఒక దెబ్బ కూడా వేయం. వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత నెమ్మదిగా కోటింగ్ పడుతూ ఉంటుంది, స్టార్ట్ అయ్యింది కోటింగ్. వాడు చేసే అల్లరి పనులకి వీటికి అంటే ప్రేమ ఉంటుంది. కానీ 100%లో ఏదో 1% అన్నా 2% అన్నా తగ్గే అవకాశం అనేది ఉండదండి. ఆ తర్వాత ఇక్కడ మరి దేవుడు చూసుకుంటే ముదిమ వచ్చే వరకు, అంటే నీకు ఎంత వయసు వచ్చినా పండు ముసలైనా కూడా నేను నిన్ను ఎత్తుకుంటానంటే దేవునికి మన మీద ఎంతటి ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉందండి. కాబట్టి ఇది దేవుళ్ళలో మొదటి గుణం ఏంటంటే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుళ్ళ నుండి వచ్చింది. తర్వాత ఈ ప్రేమకి పునరుజ్జీవం అనేది యేసుక్రీస్తు వారిని దేవుడు భూమి మీదకి పంపించడం ద్వారా ఆ ప్రేమకి మళ్ళీ ప్రాణం అనేది వచ్చిందండి. అలాగే దేవుల్లో ఉన్న మరొక గుణం ఏంటంటే పరిశుద్ధత. రెండవది ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత గురించి కూడా బైబిల్లో చూసుకుంటే సుమారుగా 600 సార్లు వ్రాయబడి ఉండదండి పరిశుద్ధత. మనకి ప్రకటన గ్రంథంలో కూడా చూసుకుంటే మరి దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి దేవుణ్ణి అంటూ ఉంటాం, మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయండి. మరి దేవుడు ఏమైనా అనమన్నాడండి? దేవుడు ఏమీ కూడా అనమనలేదండి. మరి అంటే ఎలా వచ్చేస్తుందంటే దేవుడిని చూడంగానే ఆ మాట అనేది వచ్చేస్తుందండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రకటన గ్రంథము, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవరు? చాలండి. నీవు మాత్రం పవిత్రుడువు అంటే పరిశుద్ధత కలిగిన వాడు, నీవు మాత్రము అంటే ఇలాంటి పరిశుద్ధత అనే గుణము ఇంకెవరికి ఉందండి? ఇంకెవరికి లేదండి. నీవు మాత్రము అంటే దేవునికి ఇలాంటి పరిశుద్ధత అనే గుణం అనేది ఉందండి. అందుకే మరి దేవదూతలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు దేవుడు చూడంగానే అనేస్తున్నాయండి. అంటే దేవునికి గుణం అనేది పరిశుద్ధత. దేవుని యొక్క రెండవ గుణం ఏంటండి? పరిశుద్ధత. ఇక మూడోది చూసుకుంటే దేవుని యొక్క ముఖ్యమైన గుణాల్లో మూడవది ఏంటంటే నీతి న్యాయములు. మూడవది ఏంటండి? నీతి న్యాయములు. దీనికి సంబంధించి మనకి పాటలు కూడా రిలీజ్ అయినాయండి, నీతి న్యాయము. ఈ గుణాలన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుళ్ళ నుండి వచ్చాయండి. ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, నీతి న్యాయములు కానీ ఇవన్నీ కూడా దేవుళ్ళ నుండే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుళ్ళ నుండి వచ్చాయి. కాబట్టి వీటికి గనక భంగం కలిగితే దేవుడు ఒప్పుకోడండి. వీటికి భంగం కలిగితే ప్రేమకు కానీ, పరిశుద్ధత కానీ, నీతి న్యాయములు కానీ భంగం కలగకూడదు. కాబట్టి అంటే దేవునికి కలిగి ఉన్న ఇలాంటి గుణాలు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించిన తన యొక్క పిల్లలకు కూడా కావాలి, రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. కోరుకోవడంలో తప్పేమైనా ఉందండి? ఇప్పుడు మన పిల్లలు ఎలా అయితే మంచి మార్గంలో ఉండడం మనం కోరుకుంటామో అలాగే దేవుడు కూడా తన యొక్క లక్షణాలు కలిగి తన యొక్క పిల్లలు తన యొక్క లక్షణాలు కలిగి ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం అండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత చాలండి, నిష్కలంకమైనది కదా. అంటే దేవుని యొక్క కనుదృష్టి అంటే దుష్టత్వము
చూడలేనంత నిష్కలంకమైనది కదా. అంటే దేవుని యొక్క కనుదృష్టి తన యొక్క పిల్లలు ఏదైనా దుష్టత్వం కనుక చేస్తే దేవుడు చూడలేడంటే బాధపడతాడండి. అంటే తన యొక్క పిల్లలు పాపం చేయడం కానీ దుష్టత్వం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే దేవుడు చాలా చాలా బాధపడతాడండి. అలాగే యెషయా గ్రంథంలో చూసుకుంటే యెషయా గ్రంథము 59:2 యెషయా గ్రంథము 59:2 అండి. మీ పాపములు మీ ముఖమును ఆయన ముఖమును అంటే మనకి దేవునికి మధ్య మన పాపములు అడ్డుగా ఉన్నాయండి. మన ముఖము దేవునికి కనపడకుండా మన యొక్క పాపాలు అడ్డుగా ఉన్నాయండి. అంటే పాపాలు అడ్డుగా ఉన్నాయంటే మనకి దేవునికి మధ్య దూరం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి మరి లక్షణాలు అంటే దేవునికి దుష్టత్వం చేయడం కానీ పాపం కలిగి ఉండటం కానీ ఇలాంటి లక్షణాలు కనుక కలిగి ఉంటే దేవునికి మనకు దూరం అనేది బాగా పెరిగిపోతుందండి. మరి మనుషులు పాపం చేశారు కదా, మరి వాళ్ళని అలాగ వదిలేయాలా? మరి దేవుడు ప్రేమస్వరూపు కదండి. మనుషులు పాపం చేశారు, సరే పాపం చేశారు కాబట్టి వాళ్ళని నరకంలో వేసేయాలా? పాపం చేసిన వాళ్ళని నరకంలో వేసేయాలంటే అలాంటప్పుడు దేవుల్లో ఉన్న ఒక గుణము వద్దు అంటుందండి. ఆ గుణం ఏంటండి? ప్రేమ. దేవుల్లో ఉన్న ఒక గుణము ప్రేమ అనే గుణము, అయ్యా నువ్వు ప్రేమ స్వరూపి కదా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కదా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే కదా అని చెప్పావు కదయ్యా. నీ పిల్లలు పాపం చేశారని నీ యొద్దకు రాకుండా నరకంలో విసేస్తావయ్యా? వద్దు. నువ్వు ప్రేమ స్వరూపి కాబట్టి నీ పిల్లల్ని రక్షించాలి. సరే, మరి ఈ దేవుల్లో ఉన్న ఈ ప్రేమ అనే గుణాన్ని సాటిస్ఫై చేయాలంటే మరొకటి అడ్డుపడుతుంది. అదేంటంటే అంటే ప్రేమను సాటిస్ఫై చేస్తే మరి దేవుల్లో ఉన్న పరిశుద్ధత, అయ్యా మరి ఎంత పాపమైనా మరి రక్షణ చేసి నీ దగ్గర తీసుకొచ్చేస్తావా? నీ గొడవ ఏంటి? పరిశుద్ధత కలిగిన వాడు కదా, పరిశుద్ధుడు కదా. నువ్వేమన్నావు? నేను పరిశుద్ధుడు అన్నట్టు మీరును పరిశుద్ధులై ఉండాలి కదా. కాబట్టి వద్దయ్యా, నీ యొక్క పిల్లల్ని పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రానియొద్దు అన్నప్పుడు, సరే మరి పరిశుద్ధత కలిగి ఉండాలి. సరే రానియద్దు అనుకుంటే దేవుల్లో మరొక గొడవ ఉందండి. అదేంటంటే నీతి న్యాయములు. సరే, ఏదో విధంగా మరి దేవుని యొక్క పిల్లల్లో ఒకవేళ పరిశుద్ధత ఉంటే, దేవుని యొక్క పిల్లల్లో ప్రేమ కలిగి ఉంటే మరి వాళ్ళు నీతి న్యాయములు జరిగిస్తున్నారా? నీతి న్యాయం నీలాగా నీతి న్యాయములు జరిగించే వారిగా ఉన్నారా? మరి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటేనే కదా. అంటే నీవు కలిగిన లక్షణాలు నీ యొక్క పిల్లలు కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టి నీలో ఉన్న ప్రేమ కానీ పరిశుద్ధత కానీ నీతి న్యాయములు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు నీ యొక్క పిల్లలు, కలిగి ఉన్నారండి. మరి దీనికి ఏంటి పరిష్కారం? మరి ఎలా దేవుని యొక్క పిల్లలు దేవుని ఎదుకు రావాలంటే ఎలా? అంటే ప్రేమ, అలాగే పరిశుద్ధత, నీతి న్యాయములు ఇవన్నీ కూడా అందరిలో ఎక్కడున్నాయ్యా? ఎవరో ఒకడు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు కదా. మరి అలాంటప్పుడు నీ యొక్క సన్నిధికి నీ ఉన్న మరి లోకానికి రావాలంటే ఎలా? యెషయా గ్రంథము 6:8 యెషయా గ్రంథము 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదనో
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. దేవుడు అంటున్నాడండి, నా పిల్లల్ని రక్షించడానికి ఎవరు వెళ్తారు మరి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? అంతటా నేను చిత్తగించము నేనున్నాను. యేసుక్రీస్తు వారండి, నేనున్నాను నన్ను పంపమని అనగా ఆయన నీవు పోయి ఇట్లనము మీరు నిత్యము నిలుచుందరు కానీ గ్రహింపుకుందరు. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి దేవుడు మరి మా నిమిత్తము ఈ యొక్క ప్రజల నిమిత్తం ఎవరు వెళతారని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అయ్యా నేను వెళతానని యేసుక్రీస్తు వారు అనడము, అలాగే మన యొక్క పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోనికి రావడము, తర్వాత మన యొక్క పాపాల నిమిత్తము శిలువ మరణము పొందటం, ఇవన్నీ కూడా జరిగిద్దండి. అంటే ఈ యొక్క శిలువ మరణములు ఈ మూడు కనపడతాయండి మనకి. ఏ మూడు? శిలువ మరణంలో మనం చూసుకుంటే దేవుని యొక్క ప్రేమ, అలాగే పరిశుద్ధత, అలాగే నీతి న్యాయములు, ఇవన్నీ కూడా ఎవరిలో కనపడుతున్నాయండి? యేసుక్రీస్తు వల్ల కనపడుతున్నాయండి. దేవుల్లో ఉన్న ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, నీతి న్యాయములు కానీ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము సాతానుతో యుద్ధం చేయడానికి కూడా ఈ యొక్క భూమి మీదకి రావడం కూడా జరిగిందండి. వచ్చారు, సాతానుతో యుద్ధం చేశారు. సాతాను ఎన్నో విధంగా మరి యేసుక్రీస్తు వారిని కూడా శోధించినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు వారు దాని యొక్క మాయలో పడలేదండి. ఆ యుద్ధంలో గెలిచారు. మరి యేసుక్రీస్తు వారు గెలిచారంటే మనం కూడా గెలిచినట్టేనండి. యేసుక్రీస్తు వారు గెలిచారంటే మనం కూడా గెలిచినట్టే. ఇప్పుడు క్రికెట్లో ఒక జట్టుకి 11 మంది ఉంటారు కదండి. ఒక జట్టులో 11 మంది ఉంటారు. ఆ 11 మందిలో అందరు కూడా కలిసి ఆడినప్పుడు 11 మంది బాగా ఆడలేదండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆడారు. వాళ్ళు ఆడటం వల్ల ఆ జట్టు గెలిచింది. గెలిచినప్పుడు మొత్తం 11 మంది గెలిచినట్టేనా? 11 మంది కాదండి, ఆ మొత్తం మన ఇండియా వేరే మరి ఆస్ట్రేలియా మీద కానీ వేరే దేశం మీద ఆడినప్పుడు గెలిచింది అనుకోండి, మనం మొత్తం భారతదేశం మొత్తం కూడా గెలిచినట్టేనండి. అంతేనండి. అలాగే ఇంకా మన బైబిల్లో చూసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగినప్పుడు అంతకుముందు మనం చెప్పుకున్నాం. గొలియాత్ ఏమంటాడండి? అసలు మీరు మేము కాదు కానీ మీరు ఎవరైనా వచ్చి నన్ను ఒక్కడే ఓడించండి, మా ఫిలిష్తీయులు మొత్తం కూడా ఓడిపోయినట్టే అని చెప్తే అప్పుడు తర్వాత దావీదు గొలియాతుని చంపడం, తర్వాత ఇశ్రాయేలుకి అంటే గొలియాతు చెప్పాడండి. ఇక్కడ ఇశ్రాయేలు గెలిచారండి. చంపింది ఎవరు? దావీదు. గెలిచింది ఎవరు? మొత్తం ఇశ్రాయేలు అంతా కూడా గెలిచారండి. కాబట్టి సమస్త మానవాళి తరపున కూడా యేసుక్రీస్తు వారు బలయ్యారండి సిలువలో. సమస్త మానవాళి తరపున ఎవరు బలయ్యారండి? యేసుక్రీస్తు వారు బలయ్యారు. సాతానుతో యుద్ధాన్ని దిగి ఆయన గెలిచి మనకు కూడా యొక్క విజయాన్ని అందించారండి. కాబట్టి సమస్త పాపానికి కూడా శిక్ష నా మీద వేసేయండి అని యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమై మన కోసం బలవడం కూడా జరిగిందండి. కాబట్టి ఈ విధంగా సిలువ మరణంలో చూసుకుంటే దేవుని యొక్క ప్రేమ కానీ, అలాగే పరిశుద్ధత కానీ, నీతి న్యాయం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా ఇవన్నీ కూడా నెరవేరాయండి. ఉదాహరణకి ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ పుస్తకాలు ఎల్కేజీకి అయినా ఇప్పుడు యూకేజీకి అయినా చాలా పుస్తకాలు ఉన్నాయండి.
పిల్లలు మొయ్యలోకి ఏం చేస్తారంటే వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ ఆ యొక్క బ్యాగ్ పట్టుకొని స్కూల్ గేట్ వరకు తీసుకెళ్తారు. అప్పుడు ఆ మాస్టర్ చూసి అమ్మ నువ్వు తీసుకొచ్చేయండి అని అడుగుతారా? అడగరు. ఎందువల్ల? మాస్టర్కి అనవసరం పిల్లవాడి దగ్గర బుక్స్ ఉన్నాయా లేవా, అదే కావాల్సి. అంతే తప్ప ఎవరు తీసుకొస్తే ఏముంది చెప్పండి. అలాగే ఒక వ్యక్తి ఒక 10 లక్షలు అప్పు చేశారంటే, అప్పు చేసినప్పుడు ఆ పిల్లవాళ్ళు వచ్చి ఇంటి దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు ఆ అప్పు చేసిన అతని యొక్క స్నేహితుడు వచ్చి ఆ 10 లక్షలు నేను కడతానన్నప్పుడు నువ్వెవరు కడతాకంటారా? అంటారండి. సరే, ఎవరైతేనే అప్పు కడుతున్నారా లేదా, అప్పు తీరిందా లేదా, అదే కావాలి. కాబట్టి దేవుడు కూడా ఈ యొక్క 3 గుణాలు ఎవరిలో సాటిస్ఫై అయ్యాయి అంటే యేసుక్రీస్తులో సాటిస్ఫై అయ్యాయి. ఆ 3 గుణాలు ఏంటండి? ప్రేమ కానీ, అలాగే పరిశుద్ధత కానీ, నీతి న్యాయములు కానీ యేసుక్రీస్తు వారి ద్వారా సాటిస్ఫై అయ్యాయి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇలాంటి గుణాలే తన యొక్క పిల్లలు కలిగి ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏదో మీరు పాపం చేశారు, మీలో పరిశుద్ధత లేదు, మీరు నీతి న్యాయములు జరిగించట్లేదు, వీటన్నిటికీ కూడా యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువ యాగంలో బలయ్యి మీ పాపాలన్నీ కూడా పోయేలాగా తీసివేశారు. కాబట్టి ఇక నుంచి అయినా ఇందాక యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఎలా అయితే చెప్పారో ఇక మీదట పాపము చేయకమని ఏ విధంగా అయితే చెప్పారో మనము ఇక మీదట ఎలా ఉండాలంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతి న్యాయములు జరిగించే వారిగా ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారండి? నేనే మార్గము, నేనే సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు రాలేడు. ఎందువల్లంటే శిలువ మరణములో మన కోసం బలైంది ఎవరండి? యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుళ్ళు ఉన్న ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, అలాగే నీతి న్యాయములు ఇవన్నీ కూడా మనలోకి రావాలని ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మరి బలయ్యి మనకు పరిశుద్ధం వచ్చేలాగా ఆయన చేసిన తర్వాత మళ్ళీ మనం పాపం చేస్తే మళ్ళీ మనం పాపం అనేది చేయకూడదండి. కాబట్టి దేవుని యొద్దకు చేరడానికి కూడా నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు చేరలేడని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి తండ్రి యొద్దకు చేరాలి అంటే దేవుడు మనకు పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే మనము పాపం చేయకుండా ఉండాలి. సో మరి ఈ విధంగా మనం దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మనము దేవునికి కలిగి ఉన్న లక్షణాలు ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, నీతి న్యాయములు కానీ ఇవన్నీ కూడా మనం కూడా కలిగి ఉంటే, అంటే మనం పాపం చేయకుండా ఉంటే ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మనము కలిగి ఉంటామండి. కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా దేవునికి నచ్చేవారిగా, దేవుళ్ళు ఉన్న గుణాలు మనం కూడా కలిగి ఉండేవారిగా ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఎప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని నీవు కలిగి ఉన్న లక్షణాలు మేము కూడా కలిగి ఉండేవారి ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని నేను ముందు చెప్పే బిడ్డలుగా ఉండటానికి మేము కూడా ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయం కలిగి పాపం చేయకుండా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందనని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.